హల్దీవాగ్ కావచ్చు, లేకపోతే ఇట్లా రకరకాల వాగులలో కూడా చెక్ డ్యామ్లు కట్టడం, ఆ కట్టడం వల్ల దాంట్లో నీళ్లు పంపింగ్ చేయడం వల్ల భూగర్భ జలాలు ఉండడం వల్ల అన్ని బోర్లు కూడా సస్యశ్యామలంగా రైతులకు బెనిఫిట్ జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చేసరికి కాళేశ్వరంను బూచిగా పెట్టుకొని దేంట్లో కూడా లిఫ్ట్ చేయకుండా, సుందిల్లా దాంట్లో లిఫ్ట్ చేయకుండా కేవలం ఆ నీళ్లు మాత్రమే, పోచంపాడు ఓవర్ఫ్లో అయిన వాటర్ మాత్రమే, శ్రీరామ్ సాగర్ నుంచి ఓవర్ఫ్లో అయిన ఎల్లంపల్లికి వెళ్ళే వచ్చే వాటర్ తోటే ఇవాళ ఇన్ని లక్షల ఎకరాలు అన్ని లక్షల ఎకరాలు అని చెప్తారు. మీరు జనవరిలో ఉన్న వాటర్ టేబుల్ ఏంది, ఇవాళ ఉన్న వాటర్ టేబుల్ ఏంది? కేవలం మీరు వాగులల్లో చెరువులల్లో నీళ్లు నింపకపోవడం వల్ల గ్రౌండ్ వాటర్ గణనీయంగా పోతుంది. ఇవాళ మార్చి 13, మీరు మార్చి 31 కల్లా మళ్ళోసారి చెక్ చేయండి. ఖచ్చితంగా ఉన్న బోర్లు కూడా ఫెయిల్ అయితే ఎవరం కూడా చెడు ఘోరం. రైతులు ఈ 10 ఏళ్లలో మంచిగా పంటలు పండినాయి, ఈ సంవత్సరం కూడా పండుతాయి అనుకొని వాళ్ళు అయితే విస్తీర్ణం చేసిర్రో దానికి ప్రభుత్వం ఆ లిఫ్ట్లు ధర్నా చేస్తే కానీ మోటార్ స్విచ్లు ఆన్ చేస్తలేరు. ధర్నా చేస్తే కానీ చేస్తలేరు. మీకు కూడా తెలుసు, O&M మెయింటెనెన్స్కు, ఆపరేషన్ మెయింటెనెన్స్ దేవాదుల కాడ 35 రోజులు జీతాలు ఇస్తలేరని ధర్నా చేసి అందరు బంద్ చేసుకురు.